హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. ఈ రోజు మీ అందరి ముందుకి మన ఏలూరు నుంచి ఒక లేడీ ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకురావడం జరిగింది. ప్రమోషన్స్ ఎక్కడన్నా సరే ఖచ్చితంగా ఆవిడ ఉండాల్సిందే. ఆవిడ లేకపోతే ప్రమోషన్స్ జరగవు. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ వెతికినా ఆవిడ ప్రొఫైల్ కానీ ఆవిడ వీడియో కానీ లేకుండా ఉండదు. అసలు ఆవిడెవరు అనుకుంటున్నారా? ఏవండోయ్, అదేనండి స్వాతక్క ఏలూరు. ఆవిడ మన ముందున్నారు. ఆవిడ లైఫ్ స్టైల్ ఏంటి, అసలు ఆవిడ ఇక్కడి వరకు రావడానికి ఆవిడ జర్నీ ఏంటి, అసలు ఎవరు సపోర్ట్, ఇలా ప్రతి విషయాలు తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండ్ మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏలూరు పీపుల్ అందరికీ కూడా నమస్తే అండి. సిస్టర్ చెప్పండి, అసలు ఈ స్టేజ్ వరకు రావడానికంటే అంటే కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు అసలు మీ చైల్డ్హుడ్ ఎలా స్టార్ట్ అయింది, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మొత్తం చెప్పండి. యాక్చువల్లీ మాదైతే వైజాగ్ అనమాట. మేము పుట్టింది పెరిగింది అంతా వైజాగే. నాన్నగారు టెంపుల్లో పూజారి. సో మిడిల్ క్లాస్ అనే కన్నా లోయర్ మిడిల్ క్లాస్ రేంజ్ నుండి వచ్చాము. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ అవన్నీ అనమాట. స్టడీ అయితే మేము మంచిగానే చదివే వాళ్ళము. అప్పుడు అంటే ఏంటంటే ఓన్లీ ఇంట్లో చదవడం రావడం అంతవరకు ఉండేది. ఆ పొజిషన్లో మేము ఏంటంటే మంచిగా చదువుకున్నాను. డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయింది. సో చెప్పండి సిస్టర్, అసలు ఇన్ఫ్లుయెన్సర్గా రావడానికి కారణం ఏంటి? అంటే ఇన్స్టాగ్రామ్ అనేది చాలా మంది అమ్మాయిలు ఏంటంటే అక్కడే అయిపోతారు, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ. చుట్టుపక్కల ఏమనుకుంటారని. అసలు ఇన్స్టాగ్రామ్లోకి మీరు ఎందుకు రావాలనిపించింది? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఏంటి? సో యాక్చువల్లీ ఏంటంటే నాకు మామూలుగా ముందు నుండి ఒక రకమైన క్రియేటివిటీ, ఏమైనా డిఐవై చేయడం కానీ, స్టిచ్చింగ్ కానీ, మా పిల్లలకి నాకు నేనే స్టిచ్ చేసుకుంటే ఇలా ఇంట్రెస్ట్ ఉంది. నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్టడీస్ ఏం లేవు కదా, ఇంకా బేసిక్ కంప్లీట్ ఆపేసాను కదా. ఇంకా ఆ తర్వాత ఇంట్లో కూర్చొని ఇద్దరు పిల్లల తర్వాత ఒక రకమైన ఇది ఏం చేయలేకపోతున్నానని ఆ టైంలో యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెట్టినప్పుడు అవి చూసినప్పుడు నాకు ఒక థాట్ అనమాట, సరే మనం కూడా చేద్దామని స్టిచ్చింగ్ ఛానల్ మామ్స్ క్రియేటివిటీ స్వాతి అని స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. సో అది చేయడం మొదలెట్టి స్టిచ్చింగ్ వీడియో రోజు ఉదయాన్నే కుట్టేసి ఏదో ఒకటి స్టిచ్ చేసి మళ్ళీ ఈవినింగ్కి అది ఎడిట్ చేసి పెట్టుకునేదాన్ని అనమాట. అలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 2 years అలాగే యూట్యూబ్ చేశాను. అప్పుడు పాప చిన్నది, ఇంట్లోనే ఉండేది. ఈ పాపను కూడా ఎప్పుడైతే ఇద్దరిని స్కూల్కి పంపించడం మొదలెట్టాను నాకు బర్డెన్ ఎక్కువైపోయింది. లెంతీ వీడియోలు మానేసా యూట్యూబ్కి. అప్పుడు ఆల్రెడీ వీడియోలకు అలవాటు పడిపోయాను కదా, తీయకుండా ఉండలేను కదా. సో అప్పుడు ఇన్స్టాగ్రామ్లో మినీ వ్లాగ్స్ అని స్టార్ట్ చేశాను అనమాట. సో అలాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాక్స్ మన పరిధిలో మన జోన్లో మనం చేసుకుంటే నెగిటివిటీ అనేది మన 99% రాదు. నేను దేవుడి దయ వల్ల అలాంటి నెగిటివిటీ ఫేస్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. అందరూ కూడా చాలా పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారనమాట. సో నేను ఆ జోన్లో, నాకంటూ ఒక జోన్ ఉంటుంది, ఆ జోన్ వరకు చేసుకుంటాను అనమాట. సో దానివల్ల నాకు ఏ ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు. ఓకే సిస్టర్, అసలు యూట్యూబ్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు మీరు? నేను యాక్చువల్లీ యూట్యూబ్ అయితే 2020లో స్టార్ట్ చేశాను అనమాట. ఒక 1 year నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే మానిటైజేషన్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. దట్టు నేను చూపించే కంటెంట్ ఏంటంటే వ్లాగింగ్ కంటెంట్. అవి అయితే కొంచెం ఎక్కువ మంది చూస్తారు. ఈ స్టిచ్చింగ్ అనేటప్పటికి అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు, ఓన్లీ లేడీసే చూస్తారు. అందులో దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు. సో చాలా కష్టం అయ్యేది అనమాట. ఇలా 1 year పాటు ఆల్మోస్ట్ 6 to 7 months నేను వీడియోస్ పెట్టిన తర్వాత నా వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి అప్పుడు మానిటైజేషన్ అనేది అయిందనమాట. సో అలాగే యూట్యూబ్ కంటెంట్ అయితే స్టార్ట్ చేశాను. సో కొంచెం కష్టపడ్డాం అనమాట. స్టార్టింగ్ లో అయితే అసలు ఫేస్ చూపించేదాన్ని, ఇక్కడ వరకే కట్ చేసి పెట్టేదాన్ని. మనిషిని మాట వినిపించేది కానీ ఫేస్ అసలు చూపించేదాన్ని కాదు. అలా కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ వచ్చాను బయటికి. సో యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామే కావచ్చు, రన్ చేయాలి అంటే వెనక ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. మీకు ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది? ఇటు అత్తవారు అవ్వచ్చు, ఇటు పుట్టింటి వాళ్ళు కావచ్చు, అసలు ఎలా ఉండేది? సపోర్ట్ చేసేవారా లేదా సిస్టర్? యాక్చువల్లీ మా ఇంట్లో అంటే అత్తయ్య గారు మామయ్య గారు లేరనమాట. సో నా మ్యారేజ్ అయిన 2 yearsకి అత్తయ్య గారు ఎక్స్పైర్ అయిపోయారు. సో హస్బెండ్ అండ్ నేను అండ్ కిడ్స్ అనమాట. హస్బెండ్ ఎలా అంటే, సో నీ జోన్ నీకు తెలుసు, ఆ జోన్లో నువ్వు చేసుకో, నాకు ఏ ప్రాబ్లం లేదన్న రకం అనమాట. నేను కూడా నాకు ఇచ్చిందని నా జోన్లోనే నేను చేసుకుంటా, ఆ జోన్ దాటను. సో అటు నుండి నాకు ఏంటంటే ఈ ప్రెజర్ అని ఏం లేదు. నేను మార్నింగ్ 12కి క్యారేజ్ ఇచ్చేసి నేను ఏవైనా షూట్కి వెళ్తా, మళ్ళీ 4 లోపు నేను ఉంటా. ఎందుకంటే పిల్లల్ని నేను ఇంటికి తెచ్చేసుకోవాలి. ఇంకా మళ్ళీ వీడియోస్కి షూట్స్కి వెళ్ళను అనమాట మ్యాక్స్. సో అందువల్ల ఏంటంటే నాకు ఎటువంటి ప్రెషర్ లేదు. అండ్ కొన్ని నేను అదే చెప్పాను కదా నా జోన్ అని, ఆ జోన్లోనే చేసుకుంటాను కాబట్టి నాకు ఎటువంటి నెగిటివిటీ ప్రెషర్స్ అలా ఏం లేవన్నమాట. బేసిక్గా మా అమ్మ వాళ్ళ తరపు అయితే అమ్మ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు.
అమ్మ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు, అమ్మ అండ్ బ్రదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు అనమాట. ఒక్కొక్కసారి తను లేకపోతే అమ్మే వస్తుంది వీడియోస్ కి, కొన్ని క్లిప్స్ అమ్మ కూడా తీస్తుంది అనమాట, నాకు వీడియోస్ అమ్మ కూడా తీస్తుంది అనమాట. సో అలాగా ఎవరు కూడా బ్యాక్ అండ్ లాగడం అలా ఏం లేదు. అత్తవారి తరపు చుట్టాలు అవనివ్వండి, వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడు ఏదైనా ఒక మాట వేయడం అలా ఏం లేదు. అంటే బేసిక్గా స్వాతక్క అని ఒక మంచి పేరు తెచ్చుకున్న అమ్మ అనే విధంగానే ఉండేవారు ఆల్మోస్ట్ అందరూ. ఎవరు నెగిటివ్గా అంటే అదే కదా చెప్తున్నా, మనకు వచ్చిందని మనం రైట్ వేలో యూజ్ చేసుకుంటే మ్యాక్స్ 90% అలా ఏం ఉండదు అని. సిస్టర్ మీ హస్బెండ్ పేరేంటి? సూర్యకుమార్ గారు అండి. సూర్యకుమార్ గారు. సూర్యకుమార్ గారు ప్రతి ఆడవాళ్ళ విజయం వెనక మగవాళ్ళు ఉండడం అంటే మేబీ ఇదేనేమో. ఆవిడ ఈ స్టేజ్కి వచ్చారంటే ఖచ్చితంగా అది మీ వల్లే అని చెప్పుకోవచ్చు. సిస్టర్ చెప్పండి, ఇప్పుడు ఇటు ఫ్యామిలీని రన్ చేసుకుంటున్నారు, ఇటు మీకు ఇష్టమైన ప్యాషన్ ఇది చేసుకుంటున్నారు, అసలు ఎలా అనిపిస్తుంది, ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? యాక్చువల్లీ ఏంటంటే ఇది నాకు చాలా ఇష్టం, నా ప్యాషన్. అంటే ఏదో ఒకటి చెయ్యాలి అని ఉన్నాను కదా, సో అందువల్ల ఏంటంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ కొంచెం బాగానే మేనేజ్ చేసుకుంటా ఇటు అటు. నాకు స్కూల్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు, వీళ్ళు స్కూల్ వాళ్ళు కూడా, అండ్ నా కిడ్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. వీడియోలు చెయ్యమని ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా వీడియోకి నేను వెళ్ళానంటే ఒకవేళ కిడ్స్ ఇంట్లో ఉంటే కిడ్స్ని తీసుకునే వెళ్తాను వీడియోకి కూడా, ఎక్కడ వదిలి వెళ్ళడం కానీ అలా చేయను అనమాట. సో వీళ్ళు కూడా నాకు చాలా సపోర్టివ్. సో అందువల్ల ఏంటంటే కొంచెం కష్టమైనా బాగా ఇష్టంగానే చేసుకుంటూ ఉంటారు. సిస్టర్ ఇది అడగొచ్చో లేదో తెలీదు కానీ చెప్పాలి. ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని, బయట వాయిస్ ఒక రకంగా ఉంటుంది, వీడియోస్ ఎలా ఉంటుంది, దానికి ఎందుకని అంటే వైజాగ్ కాబట్టి అలా మాట్లాడుతున్నారా లేక ఏంటి? అంటే యాక్చువల్లీ ఇప్పుడు ప్రతి ఒక్కరు హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అలా చెప్తా ఉంటారు కదా. సో మామూలుగా ఎవరన్నా మాట్లాడతారు, నేను ఏంటంటే కొంచెం హై పిచ్ మాట్లాడతాను. నేను మామూలుగా బయట నేను ఇలాగే మాట్లాడతాను, నా లాంగ్వేజ్ ఏం అలా ఉండదు బేసిక్గా. యాక్చువల్లీ గోదావరి సైడ్ కదా కోడలు అని చెప్పేసి యావండోయ్ అనే వర్డ్ తోటి కొంచెం, యాక్చువల్లీ మా హస్బెండ్ యావండోయ్ అని పిలుస్తాం కదా, సో అలా యావండోయ్ సంథింగ్ అలా యావండోయ్ అని కొంచెం రైస్ చేసి మాట్లాడడం నాకు ఒక యూనిక్నెస్ అనమాట. అలా అనేటప్పటికి స్వాతక్క ఈ గొంతు నేను కనిపించకపోయినా గొంతు వినేటప్పటికి స్వాతక్క అని వస్తుంది. అది కొంతమందికి మనం నచ్చచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు, కానీ మ్యాక్స్ నాకు చాలా మంది అసలు మాస్క్ తీసుకునే ఏలూరులో నేను తిరుగుతాను, వితౌట్ మాస్క్ నేను తిరగలేను అనమాట. అంతమంది బాగా బాగా పలకరిస్తారు, వాళ్ళ ఇంట్లో పిల్లలా తీసుకుంటారు. ఎంత బాగా మాట్లాడతావమ్మా, ఎంత చక్కగా మాట్లాడతావమ్మా, నువ్వు చెప్తుంటే వినాలనిపిస్తుందమ్మా, ఇలాంటి వాళ్ళే ఎక్కువ అనమాట. కొంచెం మంది ఏదైనా కొంచెం వాళ్ళ థాట్స్ అంటే అదేమైనా ఉంచుకుని ఏమైనా వాయిస్ అలాగా గట్టిగా ఎందుకు చెప్తున్నా ఇలా అంటే అనొచ్చు తప్ప, సో మ్యాక్స్ అందరూ సపోర్టివ్గా ఉంటారు. నాకు బయట కనిపించిన వాళ్ళు ఎవ్వరు కూడా అక్క ఎంత భలే చెప్తావమ్మా వాయిస్, అసలు నీ వాయిస్ వింటేనే ఇలా ఉంటుంది. మా పిల్లలు కూడా ఏమండోయ్ శాతక్క ఏమండోయ్ అంటూ ఉంటారు అని చెప్తూ ఉంటారు అనమాట. సో నా యూనిక్నెస్ అది అంతే, కొంచెం గట్టిగా స్క్రీన్ చేస్తూ చెప్పడం అయినా ఏదైనా నా యూనిక్నెస్ అనమాట. సిస్టర్ ఇప్పుడు మీరు యూట్యూబ్ పెట్టారు, ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే యూట్యూబ్ మీద ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువ క్రేజ్ ఉంది మీకు. దేనికని యూట్యూబ్ లో వీడియోస్ కూడా చాలా తక్కువైపోయాయి, ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువ ఉన్నాయి, దేనికి అలాగా? యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, లెంతీ వీడియోస్ పెట్టినప్పుడు నాకు రెవెన్యూ కూడా వచ్చింది. తర్వాత నా కిడ్స్ తోటి లెంతీ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అవి పెట్టి ఇబ్బంది అయింది. నేను వ్లాగులు అవి అంటే ఎవరిష్టం వాళ్ళది, వ్లాగులు అవి ఇల్లు తీసి ఇంట్లో విషయాలు అవన్నీ బయట చెప్తూ చేస్తే గ్యారంటీ నెగిటివిటీ ఎంతో కొంత నెగిటివిటీ వచ్చి చాలా వరకు అదే అంటున్నారు, మీ ఇంటి విషయాలు బయటకి ఎందుకు తీసుకొస్తున్నారు, ఆ నెగిటివిటీ ఎంతో కొంత వచ్చేసి అది నాకు ఇష్టం లేదనమాట. సో అందుకని చెప్పి నేను యూట్యూబ్ ఆ వీడియోలు చేయలేకపోయాయి, స్టిచ్చింగ్ వీడియోస్ చేయలేకపోయేదాన్ని, పిల్లలతో కష్టమైపోయేది అనమాట. సో అందుకే అక్కడ స్టాప్ చేసేసి ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో అప్పటి నుండి రీల్స్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడు ఏంటంటే ఏలూరులో లేడీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాగా ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. స్టార్టింగ్ వీడియోతోనే నేను బాగా క్లిక్ అయిపోయాను అనమాట. స్వాతి మెడికల్స్ దగ్గర ఒక షాప్ చేశాను, బట్టల షాప్, ఆ వీడియోతోనే నేను బాగా క్లిక్ అయ్యాను అనమాట. అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు డైలీ ఎవరో ఒకరు స్వాతక్క మాకు ప్రమోషన్ చేయండి అంటూ ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ అందరూ కూడా ఫ్రీక్వెంట్గా 1 year బ్యాక్ నేను ఎక్కడ స్టార్ట్ చేశానో ఇప్పుడు కూడా అలా పిలుస్తూనే ఉంటారు. సో అందువల్ల ఏంటంటే యూట్యూబ్ వీళ్ళు ఎలాగ వాళ్ళకి నా అవసరం ఉంది, నాకు వాళ్ళ అవసరం ఉంది, సో నా వల్ల వాళ్ళ బిజినెస్ ఎంతో కొంత గ్రో అవుతుంది. సో అందుకని చెప్పి నాకు యూట్యూబ్ మీద కొంచెం తగ్గించేసి ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ పెంచాను అనమాట. ఓకే సిస్టర్, మీరు చెప్తున్నారు యూట్యూబ్ నుంచి ఫస్ట్ రెవెన్యూ,
అసలు ఎంత వచ్చింది అంటారు, అది చెప్పొచ్చా లేదా? అయ్యో అందులో ఉంది సిస్టర్, $100 కంప్లీట్ అయితేనే మనకి రెవెన్యూ అనేది మన అకౌంట్లో పడుతుంది. నాకు ఫస్ట్ వచ్చింది $100. అప్పుడులో $70 సంథింగ్ ఎంతో ఉండేది, 7,700 సంథింగ్ ఎంతో వచ్చిందనమాట యూట్యూబ్ నుండి. అదే రెవెన్యూ. మళ్ళీ నేను యూట్యూబ్ నుండి పేమెంట్ తీసుకోవాలి అంటే నేను లెంత్ వీడియోస్ చేయలేదన్నమాట. తర్వాత నాకు కష్టమైంది అన్నాను కదా, సో చేయలేదన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ రెవెన్యూ $70 అంటే ఏం చెప్తారు? $70 అంటే ఇక్కడ $100 అర్థం కావాలి. 7,000 అది $100. అప్పుడు 70 రూపీస్ ఉండే డాలర్. ఇప్పుడైతే $100 అయినప్పటికి ఆల్మోస్ట్ 8,000 ప్లస్ వచ్చేస్తుంది. అప్పుడు $100 అనేటప్పటికి నేను తీసుకున్నప్పుడు 70 రూపీస్ అలా ఉంది, 7,000 ప్లస్ వచ్చింది. యూట్యూబ్ నుండి నా ఫస్ట్ రెవెన్యూ అదనమాట. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పటి నుండి ఇప్పటి వరకు జనరేట్ అయ్యాయి కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే నేను పెట్టలేదు బేసిక్గా. లెంతీ వీడియోస్ పెడితేనే మనకి యూట్యూబ్ నుండి రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. షార్ట్స్ వల్ల పెద్దగా రెవెన్యూ జనరేట్ అవ్వదు. లెంతీ వీడియోస్ ఎంత బాగా మనకి రీచ్ వెళ్తే అంత బాగా జనరేట్ అవుతుంది. బేసిక్ గా లెంతీ వీడియోస్ అనేటప్పటికి వ్లాగ్స్ చేయాలి. వ్లాగ్స్ అనేది నా వల్ల కాదు. అమ్మ నమస్తే, మీ పేరేంటమ్మా? నమస్తే అండి, నా పేరు రామలక్ష్మి. రామలక్ష్మి గారు, అమ్మ మీకు అసలు ఎలా అనిపించింది? అంటే మీ ఊర్లో వాళ్ళు చెప్తా ఉంటారు, మీ చుట్టాలు చెప్తా ఉంటారు, మీ అమ్మాయి యూట్యూబ్లో వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో వస్తుందని. మీ అమ్మాయి ఇది చేస్తుంది అంటే సోషల్ మీడియా అనేది అందరికీ మంచిగా అనిపించదు, చాలా మంది దాన్ని చెడుగానే చూస్తారు. అందుట్లో అమ్మాయి వెళ్ళి సోషల్ మీడియాలో చేసిందంటే అందరు తప్పుగానే చూస్తారు. అలాంటి వారందరికి మీరు సమాధానం ఏ సమాధానం ఇస్తారు? మీతో వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు మీరు ఏం చెప్తారు? మా అమ్మాయి గురించి ఎవరు తప్పుగా మాట్లాడలేదండి, అందరూ బాగా చెప్తుంది, పాప బాగా చేస్తుంది వీడియోలు అని చెప్పారండి అందరూ. ఇక్కడే కాదు అక్కడే, మాకైనా సరే మాకు అంత దీనిగా అనిపించలేదు. బాగా చేసుకుంటే తన పదేనో తను చేసుకుంటుంది అన్న దీనిలో అంతేనండి. నమస్తే అండి, మీ పేరు? రాజేష్. రాజేష్ గారు, మీ సిస్టర్ వర్క్ చేస్తున్నారు, ఓకే. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎలా ఉండేది, మీకు ఎలా అనిపించేది? అంటే అమ్మాయి విషయంలో ఓకే, బ్రదర్స్ అనేసరికి కొంచెం నెగిటివ్గా తీసుకుంటారు, అవసరమా నీకు అంటారు. అసలు మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు? యాక్చువల్గా నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను. అంటే ఆడపిల్ల కదా, బయట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అనే ఉద్దేశం మీద నేను మధ్యలో ఎందుకు ఇదంతా అవసరమా, అంటే తను పడుతున్న స్ట్రగుల్స్ కానీ ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకులే అంటున్నా సరే లేదురా చేద్దాం, ఏదైనా చెయ్యాలి పట్టుదలతో తను సరే ఇంక మాకు కూడా చూసిన తర్వాత సర్లే మనం కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా ఉద్దేశం మీద తనకి అట్లాగా సపోర్ట్ చేస్తుంది. స్టార్టింగ్లో వీడియో చేసినప్పుడు, స్టార్టింగ్ వీడియో మీ ముందు చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే అవసరమా, అంటే ఇప్పుడు స్టార్టింగ్ వీడియో అనేసరికి నువ్వు చేయగలవా, నీకు అవసరమా, ఇలాంటి ఏమన్నా? అంటే యాక్చువల్గా ఫస్ట్ అదే అనుకున్నా, నువ్వు చేయగలవా ఇవి, అంటే బయట నలుగురిలోకి వెళ్ళి చెయ్యాలి కదా, మనకు అలవాటు లేను కదా, ఇంట్లో ఏదో మామూలుగా చేసుకుంటే యూట్యూబ్లో మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడు నార్మల్గా ఉంటుంది, ఇదంటే నలుగురిలోకి వెళ్ళి చెయ్యాలి కదా, నువ్వు చేయగలుగుతావా అనేది ఫస్ట్లో కొంచెం నాకు అనిపించింది. సరే తను చేస్తున్న దాన్ని బట్టి చూస్తే సరేలే చేయగలిలే, సరే నడుస్తుంది కదా అని చెప్పి మేము కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నాం. రాజేష్ గారు, ఇప్పుడు స్టార్టింగ్లో అంటే మీరే వద్దు అనేవారు, ఇప్పుడు ఈవిడ ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, ఈవిడికంటూ ఒక గుర్తింపు ఉంది, ఇప్పుడు మీరు తన కెమెరామ్యాన్గా కూడా వర్క్ చేస్తున్నారు అనే విషయం మాకు తెలిసిందే, నిజమేనా? నిజమేనండి. అంటే తనంతటా తను తీసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మామూలుగా అప్పుడంటే ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు, ఇప్పుడు బాగా ఫాలోవర్స్ పెరిగిన తర్వాత తను ఒక్కరే బయటికి వెళ్ళాలని కొంచెం ఇబ్బంది పడుతుంది. సో వీడియోస్ చేయాలని ఎక్కువ వీడియోస్ ఉంటాం, అట్లా వల్ల ఏంటంటే కొంచెం తీసుకోవడం అది ఇబ్బంది అవ్వడం వల్ల ఎప్పుడైనా నాకు కొంచెం నా వర్క్ లేనప్పుడు 4-5 వీడియోలు పెట్టుకుంటే రావటం తీయటం జరుగుతుంది. ఏదైనా కొంచెం అర్జెంటుగా మాకు రేపే కావాలని వీడియోస్ ఏమైనా ఉంటే ఒక నేను లేకపోతే మా కెమెరామ్యాన్ ముగ్గుమ మ్యాన్ కాల్. రాజేష్ గారు, మీరు ఒక బ్రదర్గా ఇంకొకటి ఏంటంటే ఆ అబ్బాయిలకి ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీ అక్కడ టాపిక్ ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీరు ఎప్పుడైనా ఎందుకురా అని మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ కానీ నెగిటివ్గా కానీ రావడం జరిగిందా? అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ అట్లా ఏం రాలేదండి. చూడగానే మీ సిస్టర్ కదా బాగా చేస్తున్నారు, చాలా బాగా ఇదవుతున్నారనే వచ్చింది, కానీ ఎప్పుడు అలా బ్యాడ్ కామెంట్ అయితే రాలేదు. నేను కూడా ఏంటంటే తన ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటాను అన్నమాట, ఏదైనా బ్యాగ్ అంటే కామెంట్స్ ఏమైనా వస్తుంటాయా ఏంటి, కానీ కొట్టేమనంటే
అది 10 మంది చూసేలాగా మనమే దాన్ని తీసేసి చేసుకుంటున్నాం. తన ఇన్స్టాగ్రామ్ కూడా నా దగ్గర ఉంటుంది అకౌంట్. అదేంటంటే ఏదైనా అంటే చెప్పలేం కదా, ఎవరు ఎప్పుడు ఎట్లాగా రియాక్ట్ అవుతారని తెలియదు కదా. సో ఏంటంటే దాన్ని కొంచెం నాకు ఫ్రీగా ఉన్నప్పుడు దాన్ని చూసుకుని ఏదైనా బ్యాడ్ కామెంట్ వస్తే తీసేయడం కానీ అట్లా చేస్తే. ఓకే, అంటే మీ సిస్టర్ కూడా బాధపడకుండా చూసుకుంటున్నారు. హాయ్, నీ పేరు? సాత్విక. నీ పేరు? సాన్విక. సాత్విక ఇద్దరు పేర్లు ఒకలానే ఉన్నాయా? ఇప్పుడు మీ మమ్మీ వీడియోస్ లో కనిపిస్తా ఉంటది కదా ఇన్స్టాగ్రామ్ లో, ఎక్కువ వీడియోస్. మీరు కూడా వీడియోస్ తీస్తారంట, నిజమేనా? వీడియోస్ తీస్తావా? ఓకే. ఇప్పుడు మీ మమ్మీ వీడియోస్ చేస్తుంది, మీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ అడుగుతారా మీ మమ్మీ వీడియోస్ తీస్తుంది కదా, ఎవరు మీ మమ్మీ అయినా బాగా చేస్తుంది ఇలా చెప్పారా ఎవరన్నా? మా ఫ్రెండ్స్ కొన్ని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ఏమని? మీ మమ్మీ వీడియో చూసాను నేను, బాగున్నది అని అడుగుతూ ఉంటాడు. అవునా? నువ్వేం చెప్తూ ఉంటావు మరి? సరే, నువ్వు చెప్పు. మీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారా? ఏమని అడుగుతారు? వీడియోలు పెట్టండి ఇంకా అంటారు. ఇంకా వీడియోలు పెట్టమంటారా? బాబోయ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మీ మమ్మీకి బాగుందే కదా. స్కూల్లో కూడా ఈవెంట్ స్వాతక్క అని పిలుస్తారంట హై స్కూల్ పిల్లలందరూ. నిన్ను స్వాతక్క అని పిలుస్తారా? కూడా అలాగే నిన్ను కూడా పిలుస్తారా? నువ్వేం చెప్తావు మరి? నేను కాదు మమ్మీ స్వాతక్క అంటావా? అవునా? అదే అంటారు. అదే అంటావా? సూపర్. ఆ డ్రెస్సులు మీరు తీసుకున్నారా మీ మమ్మీ సెలెక్షనా? మమ్మీ సెలెక్షనేనా, నీ సెలెక్షన్ కాదా? నాకు బాగున్నాయి మరి, ఇచ్చేస్తావా? ఆహా. నీకు నచ్చిందా మీ మమ్మీకి నచ్చిందని తీసుకున్నారా? మీకు నచ్చిందా మమ్మీకి నచ్చిందని తీసుకున్నావా? బాబోయ్, చిన్నప్పటి నుంచే. అమ్మ 2 సెలక్షన్ చూపించింది, ఆ 2 సెలక్షన్ లో ఈ సెలక్షన్ చూసుకున్నా. ఓ, నువ్వు చూస్ చేసుకున్నావా? సూపర్. మరి మమ్మీ వీడియోస్ చేస్తున్నారు కదా, మీరు హెల్ప్ చేస్తుంటారా? ఏం హెల్ప్ చేస్తుంటారు? నేను చెయ్యను, అక్క హెల్ప్ చేస్తుంది. అక్క హెల్ప్ చేస్తారు. నువ్వు చిన్నపిల్లని చేయవా? ఫోన్ హ్యాండిల్ చేయడం క్యామ్ కదిని దీనికి కొంచెం బాగొచ్చు అనమాట. సో తిని వీడియోస్ తీస్తా ఉంటది అనమాట. నా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ తిని తీసినవి కూడా ఉంటాయి. ఎవరు లేనప్పుడు తీవే అంటే తీస్తూ ఉంటుంది అనమాట. సో మెయిన్ ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే నేను వాయిస్ ఓవర్లు ఇచ్చేటప్పుడు సైలెంట్ గా ఉంటారు, అది పెద్ద పని అనమాట. ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? నువ్వే ఎక్కువ అల్లరి చేస్తావా? మమ్మీని బాగా ఇసుకిస్తావా? అంకేనా? బాగున్నారు ఇద్దరు. అందరికి తెలుసు చెల్లె అల్లరి. చెల్లె, అందరి ఇంట్లో చెల్లె. సిస్టర్, ఇప్పుడు మీరు మీ ఐడిలో కూడా స్వాతక్క ఏలూరు అని ఉంటుంది. అసలు మీరు ఏలూరులోనే ఎందుకు ఇంత పాపులారిటీ సంపాదించుకోవాలనుకున్నారు? బయట చాలా పెద్ద పెద్ద ఊర్లు ఉన్నాయి, అక్కడ చేసుకోవచ్చు. మీరు వైజాగ్ కాబట్టి. అవును. ఏలూరులోనే ఇంత పాపులారిటీ పెంచుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేశాను, ఏలూరులో స్టార్ట్ చేశాను కదా. యూట్యూబ్ లో లాస్ట్ 4 years గా నేను స్ట్రగుల్ అవుతున్నా. నాకు మినిమం గుర్తింపు ఉంది కానీ అంత పెద్ద లేదు. ఎప్పుడైతే ఏలూరులో నేను స్టార్ట్ చేశానో నా లక్ ఏంటంటే ఆ టైంలో వేరే లేడీ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరు లేకపోవడం, అదంతా ఒక నా లక్ అన్నమాట. నేను అసలు నాకు ఇలా వస్తుంది, నేను ఇలా ముందుకు వస్తాను, ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తారు, నాకు ఇంత పాజిటివ్నెస్ వస్తుందని నేను అసలు అనుకోలేదన్నమాట. ఏలూరు వాళ్ళు నిజంగా నాకు చాలా మంచి పేరు ఇచ్చారు. ఈ ఆనందం అనేది అంతే, ఏలూరు వాళ్ళ వల్లే ఇంకా వైజాగ్లో వాళ్ళకి, హైదరాబాద్లో వాళ్ళకి, వేరే వేరే ఊర్ల వాళ్ళకి బాగా తెలుసాను. సో ఏలూరులో వాళ్ళు నన్ను బాగా అంటే బాగా సపోర్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా కూడా అందరూ ఎంత సపోర్టివ్గా ఎంత పాజిటివ్గా మాట్లాడతారో. అండ్ ఏలూరుకి వచ్చేటప్పటికి ఇప్పుడు నేను స్టార్టింగ్ ఒక ప్రమోషన్స్ స్టార్ట్ చేశాను. త్రినాథ్ జ్యువెలరీ అని, స్నేహ డెనిమ్స్ అని, రుక్మిణి సిల్క్స్ అని, ఇలా చాలా చేశాను. వాళ్ళు ఇప్పటికీ మళ్ళీ మాటికి ఏదైనా ఉందంటే స్వాతక కంపల్సరీ మాకు చెయ్యాలి, స్వాతక మాకు కంపల్సరీ చెయ్యాలి, ఇలా ఉంటారనమాట. సో అందుకని ఏలూరు వాళ్ళు మర్చిపోను అనమాట. నా పునాది ఇక్కడే జరిగింది కాబట్టి ఏలూరు వాళ్ళ కాల్లోని స్టార్ట్ చేశాను. ఇక్కడ నాకు మంచి సపోర్ట్ దొరికింది, అది మనం మర్చిపోకూడదు. అందుకనే ఏలూరు. సిస్టర్, మీకు యూట్యూబ్లో చూసినట్లయితే 5K వరకే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 57, దాదాపు 57K వరకు ఉన్నారు.
అసలు ఇంత రీచ్ పెంచుకోవడానికి కారణం ఏంటి? ఓన్లీ ఏలూరు వాళ్ళేనండి. అప్పుడు చెప్తున్నా కదా, అప్పుడు ఎవరు లేకపోవడం, నేను ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయడం, దట్టు అందరికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండడం, మ్యాక్స్ నేను చిన్నవి ఎక్కడైతే మూలమూలలు ఉంటాయో అలాంటివి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ప్రతి ప్రమోషనల్ వైజ్ గా, ప్రతిదీ మనీ వైజ్ గా అయితే అస్సలు ఉండదు. స్వాతక్క అంటే డిమాండింగ్ ఉండదు అని ఒక పేరు ఉంటుంది. స్వాతక్క అంటే కొంతమంది ఏంటంటే స్వాతక్క చేయి చాలా మంచిది, స్వాతక్కతోనే ఫస్ట్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు స్వాతక్కతో ఫస్ట్ చేయించుకోవాలి అని ఏలూరులో బాగా ఆ పేరైతే మాత్రం నిజంగా దేవుడి దయవల్ల నాకు ఉందన్నమాట. ఏలూరులో స్వాతక బ్రాండ్ అయిపోయింది. దేవుడి దయ అనమాట, నిజంగా చెప్తున్నా కదా. అందువల్ల ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఏలూరు వాళ్ళ రీచ్ వల్లే ఇంకా బాగా వచ్చిందనమాట. కాకపోతే చెప్పాను కదా, నేను యూట్యూబ్కి వచ్చేటప్పటికి లెంతీ వీడియోస్ పెట్టాలి, షార్ట్స్ అనేటప్పటికి లాంగ్ వీడియోస్ అవి పెట్టలేము. సో అందుకని చెప్పి ఇన్స్టాలో ఎలాగా వాళ్ళకి నా వల్ల ఎంతో మంది మీ వల్ల మాకు బిజినెస్ అయింది, మీ వల్ల మాకు స్టెప్ ఇన్ అయింది స్వాతి, నువ్వు చేయడం వల్ల ఇలా జరిగిందమ్మా, మాకు ఈ మూలలో ఉండేది మా షాప్ అసలు ఎవ్వరికీ తెలిసేది కాదు, నీ వల్ల వచ్చారమ్మా, నీ వల్ల అంటుంటాయి చాలా మంది. అక్క నువ్వు చెప్పావని ఆ షాప్కి వెళ్ళాం, అక్క నువ్వు చెప్పావని ఇక్కడ కొనుక్కున్నా అంటే అది పిచ్చి హ్యాపీనెస్ అనమాట. ఏలూరులో ఎక్కడికి ఏది వెళ్ళాలన్నా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేస్తే తెలిసిపోయింది. ఇప్పటికీ చాలా మంది అక్క ఈ రెంటెడ్ జ్యువెలరీ ఎక్కడ దొరుకుతుంది అక్క, అక్క ఇది ఎక్కడ ఉంటుంది అక్క, అక్క ఇది ఎక్కడ ఉంటుంది చెప్పక్క మెసేజ్లు కూడా పెడుతుంటారు పర్సనల్ గా. సో అలాగా జనాలు బాగా కనెక్టివ్ గా ఉంటారు ఏలూరు వాళ్ళ వల్లే నాకు ఈ మా వైజాగ్ లో నేను తెలుసానన్నా, హైదరాబాద్ లో తెలుసానన్నా ఏలూరు వాళ్ళే కొన్నది. సిస్టర్ ఇప్పుడు పర్సనల్గా చెప్పండి, మీ లైఫ్లో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు, సాడ్ అంటే ఏం చెప్తారు? నా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నాకు పిల్లలు వీళ్ళిద్దరూ పుట్టడమే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. సాడ్ మూమెంట్ వచ్చేటప్పటికి కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా లైఫ్లో, ప్రతి అమ్మాయి లైఫ్లో ఫేస్ చేస్తూ ఉంటాం కదా, అలాంటివి చాలా ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. నేనైతే బేసిక్గా లేడీస్ అందరికీ చెప్తాను ఒక్కటైతే మాత్రం, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీకంటూ ఒక పేరు, మీకంటూ సమ్ ఎర్నింగ్ ఉంటేనే అది మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అవును, ఒక అది ఎవరైనా మన సరౌండింగ్స్ అయినా లేకపోతే బయట వాళ్ళ అయినా ఎవరైనా కూడా మనకంటూ ఒక పేరు ఉండాలి, మనకు ఒకటి ఏదో ఒక ఎర్నింగ్ అని ఉండాలి. ఈ రోజుల్లో రకరకాల సోర్సెస్ ఉన్నాయి, తప్పుడు దారి పట్టమని చెప్పంగానే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంటాయి, అలాంటి వాడి జోలికి వెళ్ళకూడదండి. అందులో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా నేను చెప్తున్నాను అనమాట, నేను చెప్తున్నాను అలాంటి వాడి జోలికి వెళ్ళకూడదు. అంటే కొన్ని రియల్గా ఉంటాయి కానీ నేను చూసినంత వరకు 90% వర్క్ ఫ్రమ్ హోమ్లు అంత కరెక్ట్ కాదు. అంటే దానివల్ల అప్పులు చేసేయడం, సఫర్ అయిపోవడం ఇలా చేస్తున్నాయి. అలా కాకుండా చాలా ఇన్కమ్ జనరేట్ చేసుకుని ఉన్నాయన్నమాట. సో దాని ద్వారా ఏదో ఒకటి లేడీస్ అనేవాళ్ళు అలా చేసుకుంటే ఎంతో కొంత హ్యాపీనెస్ అనేది చూడగలం మనం. నేను చెప్తున్నా కదా, అలాంటప్పుడు నేనేమి చేయలేకపోతున్నాను, నేనేమి ఈ బాధ అయితే నాకు ఉండేది బాగా ఒకప్పుడు. ఆ తర్వాత ఎప్పుడైతే యూట్యూబ్లో కూడా నేను ఏం పెద్దగా చూడలేదని చెప్పాను కదా, చాలా కష్టపడితే నాకు 7,000 వచ్చింది అనమాట. సో ఆ తర్వాత ఎప్పుడైతే ఏలూరులో ఇలా స్టార్ట్ చేశాను ఈ ప్రమోషన్స్ వల్ల, సో దానివల్ల నాకు కొంచెం సమ్ ఎర్నింగ్ స్టార్ట్ అవ్వడం కానీ, నేను నా పిల్లలకి ఏదైనా చూసుకోవడం అని కానీ ఒక హ్యాపీనెస్, అదొక హ్యాపీనెస్ అనమాట. అంతకు ముందు ఏంటంటే రకరకాలుగా ఉంటుంది కదా హౌస్ వైఫ్ అనేటప్పటికి, ఆ ఇది ఉంటుంది, ఆ డ్రామా ఉంటుంది అనమాట. సిస్టర్ ఇప్పటి వరకు చెప్పారు, చాలా చెప్పారు. అయితే ప్రెసెంట్ జనరేషన్లో ఈజీగా మనీ ఎర్న్ చేయాలి అని, లేదా ఫేక్ అకౌంట్స్ యూజ్ చేయడము, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలాంటి విషయాల వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. మీ లైఫ్లో ఇది ప్రమోట్ చేయండి అని ఫేక్గా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటప్పటికి అది ఒక రకమైన సైకిల్ అండి. యాక్చువల్లీ మనం జనాలు మధ్య పెట్టగలగాలి, అలా అయితేనే మనం అందులో ఎర్నింగ్ చేస్తారు. చాలా మంది ఎర్నింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నెలకు వేలల్లో లక్షల్లో ఎర్నింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం వీళ్ళు ఒక ముగ్గురు జాయిన్ చేయాలి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురు జాయిన్ చేయాలి, ఈ సైకిల్ అనమాట. ఆ సైకిల్ మెయింటైన్ చేయగలగాలి. ఇప్పుడు నేను వచ్చి ఒక డబ్బు అయితే ఒక 20K 15K ఇన్వెస్ట్ చేసేస్తా, కానీ నాకు మాట్లాడడం రాదు. అలాంటి వాళ్ళకి ఆ 20K పోతుంది, నెక్స్ట్ ఎర్నింగ్ రాదు. సో అలాగే లాస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను స్టార్టింగ్లోని ఇదిగోండి మేడం ఎంత వస్తుంది అంత వస్తుంది అంటే, నేను స్టార్టింగ్ స్టేజ్లో ఈ ఏలూరు వీడియో స్టార్ట్ చేయకముందు నేను చేసేదాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జెన్యూనే, కానీ జనాలు మభ్య పెట్టడం వచ్చి ఉండాలి అందులో. ఆ జనాలు మభ్య పెట్టడం ఎప్పుడైతే రాదో అలాంటి వాళ్ళు రూపాయి కూడా సంపాదించలేరు. జనాలు మభ్య పెట్టడం వచ్చిన వాళ్ళు మాత్రమే అందులో వేలకు వేలు సంపాదించగలరు. సో అది చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. నాకు ఏదైతే ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నేను నా సరౌండింగ్ వాళ్ళని కూడా నేను అవి చేయనివ్వలేదు. నాకు చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఎవరిని కూడా
వద్దమ్మా ఎందుకమ్మా ఇవి మనకి అనవసరం, ఒకళ్ళు బాధపడతారు, వాళ్ళు ఒక రూపాయి పోగొట్టుకుని ఏడ్చారు అనుకోండి, అది మనకి ఏం మిగులుస్తుంది. సో అందుకని చెప్పి నాకు అడిగితే మాత్రం నేను వద్దమ్మా ఎందుకు వచ్చింది, ఎందుకంటే అందరూ అలా మాటలతో మభ్యపెట్టి చెయ్యలేరు కదా. ఏదో అక్క ఏదో చెప్పింది మనం చేసేస్తే మనకి డబ్బులు వచ్చేస్తాయని ఇన్వెస్ట్ చేసేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే ఇబ్బంది పడతారు కదా. సో అందుకని రావడం అయితే చాలా వస్తాయి, దాంట్లో మనకి ఆ ప్రమోషన్స్ కి చాలా ఎక్కువ కూడా ఇస్తారు డబ్బులు. సో కానీ చెయ్యి. సిస్టర్, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫేక్ అయితే మీరు ప్రమోట్ చేయరు, ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు లేదా ఎర్నింగ్ నిజంగా ఎర్నింగ్ చేసే ఏమన్నా ఉన్నాయి అంటే మీరు మన వ్యూయర్స్కి, ఎంతమంది అయితే మహిళలు చాలా మంది ఇంట్లోనే మీలానే చాలా మంది బాధపడుతున్నారు ఇంట్లో ఉండి, అలాంటి వారందరికీ మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో యాక్చువల్లీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అయితే అండి ఈ రోజులో ఎఫిలియేట్ మార్కెటింగ్ చాలా బాగుందండి నిజంగానే. నేను రీసెంట్గానే జూన్ నుండి స్టార్ట్ చేశాను. నాకు అది వన్స్ అది పడితే, అది ఒకసారి వర్కౌట్ అయ్యి నాకు ఒక మనీ జనరేట్ అయితే నేను కంపల్సరీ దాన్ని విత్ ప్రూఫ్ తోటి జనాలకి ఎలా చేసుకోవాలని కూడా చెప్తా. వితౌట్ ఫేస్ కూడా మనము వితౌట్ ఫేస్ చూపించకుండా మనం ప్రోడక్ట్స్ అనేవి జెన్యూన్గా మనం కొన్ని ప్రోడక్ట్స్ కొని, అది అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వీటిలోని కొన్ని ప్రోడక్ట్స్ కొని ఆ ప్రోడక్ట్ని మనం జనాలకి రివ్యూ చేస్తే వాళ్ళు ఏమైనా పర్చేస్ చేస్తే మనకు పర్సంటేజెస్ యాడ్ అవుతాయి అనమాట. దాని ద్వారా మనీ ఎర్న్ చేస్తున్నారు. ఈ రోజుల్లో లక్షల్లో ఎర్న్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. దానికి ఏంటంటే యూట్యూబ్లో ఒక 500 ఫాలోవర్స్ కావాలి క్రైటీరియా, ఇన్స్టాగ్రామ్లో ఒక 2000 అలా ఫాలోవర్స్ ఉంటే ఖచ్చితంగా మనం ఏం పెద్ద ఇన్వెస్ట్ చేయకుండానే మన ప్రోడక్ట్లు తీసుకుని మళ్ళీ మనం వీడియో చేసిన తర్వాత రిటర్న్ పెట్టుకోవచ్చు. కాకపోతే మనం చేసే ప్రోడక్ట్లు జెన్యూన్ అయి ఉంటే మనం ట్రస్ట్ చేస్తే అందులో బాగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అందులో ఫ్రాడ్స్ ఉండవు, ఏమీ ఉండవు. మనం ఫేస్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. ఒక మొబైల్లో బ్యాక్ క్యామ్ పెట్టి ఆ ప్రోడక్ట్ని చూపిస్తే సరిపోతుంది. సో అలాగా మంచిగా జనరేట్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది అదే చేస్తున్నారు. రీసెంట్ గానే వీడియోస్ చూస్తే అలాంటి వీడియోస్ ఉంటాయి, అవి మిలియన్స్కి వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి అనమాట, ఆ ప్రోడక్ట్ వీడియోస్. సో అలా ఏంటంటే మనీ జనరేట్ చేసుకోవచ్చు. అది చాలా బాగుంది లేడీస్ కి అయితే. వితౌట్ ఫేస్ చాలా మంది ఫేస్ చూపించడం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఏదో విధంగా మనీ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఎఫిలియేట్ అనేది చాలా బాగా యూజ్. అంటే ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ యూజ్ చేసి రిటర్న్ పెట్టడమా లేక ఏంటి? ప్రోడక్ట్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటాం, ఒక సారీ తీసుకుంటాం, అది మనకు నచ్చింది అనుకోండి, ఈ సారీ ఇలా తీసుకున్నాం, ఇది ఇలా వచ్చింది, ఇది ఇలా ఉంది, బాగుంది. ఒకవేళ మీకు కావాలంటే ఉంచుకుంటారు, మీకు అక్కడ మనీ వేస్ట్ అనిపిస్తే దాన్ని రిటర్న్ పెట్టేస్తారు. ఒకవేళ మీ దగ్గరికి వచ్చిన ప్రోడక్ట్ బాలేదు కాబట్టి వీడియో చేయకుండా రిటర్న్ పెట్టేయాలి. ఓకే. అలాగే జెన్యూన్ గా జనాలు కనెక్ట్ అవ్వాలి. సో ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటాం, జెన్యూన్ గా దాని గురించి రివ్యూ ఇవ్వాలి. దాని గురించి మనం ఫేక్ రివ్యూ ఇచ్చామంటే ఈ రోజు తీసుకున్న వాళ్ళు రేపు మళ్ళీ మన పేజ్ నుండి ఎవరు రారు. సో జెన్యూన్ గా ప్రోడక్ట్ తీసుకుంటాము, మనం రివ్యూ చేస్తాము, మనకు కావస్తే ఉంచుకుంటాం, లేకపోతే రిటర్న్ పెట్టుకుంటాం. ఇలా చేస్తాను నేనైతే ఇప్పటి వరకు ఒక 10 ప్రోడక్ట్స్ ఎంత రివ్యూ చేశాను, అన్ని నేను పెట్టుకున్నవే. ప్రతిదీ కూడా ఏంటంటే మనకి యూజ్ అయ్యేది, జనాలకి యూజ్ అయ్యేది, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న ప్రోడక్ట్స్ ఇలా చేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం వల్ల మంచిగా ఎర్నింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. కొంచెం కష్టపడితే కంపల్సరీ వితౌట్ ఫేస్ చూపించకుండా మనం చక్కగా ఎర్న్ చేయొచ్చు. ఎవరిని మనం అడగక్కర్లేదు, చక్కగా మంత్లీ మనకే వస్తాయి అన్నట్టు మనం చేసుకున్న దాన్ని బట్టి. సో అదైతే నాకు ఆగస్ట్లో దాని రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత కంపల్సరీ మా వ్యూవర్స్కి నేను ఆల్రెడీ చాలా మంది చెప్పారు, విస్లింక్ అని, లెహ్లే అని యాప్స్ ఉంటాయి అనమాట. యాప్స్ త్రూ ఇలా చేస్తారనమాట ఎఫిలియేట్ మార్కెటింగ్. అండ్ సిస్టర్, ఆ యాప్ ద్వారా మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందా? మంత్లీ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ మంత్ మనం కొన్ని వీడియోస్ చేసాము, ఆ మంత్ది వాళ్ళు రిటర్న్స్ అవి పోగా 1 month వాళ్ళ చెకింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ మనకి 10th కల్లా మనకి జనరేట్ అయ్యి మనకి అకౌంట్లో పడిపోతాయి. ఇన్ని అమౌంట్ అయితేనే పడుతుంది, ఇన్ని అమౌంట్ అయితే పడదని ఉండదు. ఎంత అమౌంట్ అయినా కూడా మన అకౌంట్లో జనరేట్ అయిపోతాయి అనమాట. అది వేలల్లో లక్షల్లో సంపాదించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది మంత్లీ 20K 30K సంపాదిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందులో. సూపర్. సో అది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే చాలా మంది ఇంట్లో ఉండే చేసుకోవాలనుకుంటే జస్ట్ ఆర్డర్ పెట్టుకోవడం, మనం చూసుకోవడం, ఒక 1000 2K పక్కన పెట్టుకుని 100 రూపీస్ 150 రూపీస్ 200 ప్రోడక్ట్సే ఆర్డర్ పెట్టుకుని అవే రివ్యూస్ చేసుకుని రిటర్న్ పెట్టుకుంటాం. కాకపోతే ఏంటంటే మనం మంచి ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటున్నామా, జనాలకి ఎలాంటి ప్రోడక్ట్స్ చూపిస్తున్నాం. ఒకసారి మనం ఏదైనా తప్పు చూపించామంటే ఇంకొకసారి మనం చూపెట్టినవి ఏవి తీసుకోరు జనాలు. సిస్టర్, నేను ఈ క్వశ్చన్ స్టార్టింగ్లో అడగాలి, ఇక్కడ వరకు వచ్చాను. అయితే మ్యాటర్ ఏంటంటే మీరు అలా గలగల మాట్లాడడానికి రీజన్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి ఎంతైనా వీడియోస్ చేయడప్పటి నుంచే ఇలా అలవాటు అయిపోయిందా? నాకు ముందు నుండి ఇలా వాగుడు అలవాటు అండి. నేను మా బ్రదర్ ఇద్దరు కూడా వాగుతూనే ఉంటాం అన్నమాట. ముందు నుండి ఉన్న వాగుడు నాకు ఇలా ప్లస్ అయింది అంతే, అందుకని ఇంకేం లేదు. ఇలా మాట్లాడడం కానీ చేయడం కానీ ముందు నుండి వాగుడు అలవాటు ఉంది, ఆ నాన్ స్టాప్ గా మాట్లాడడం, అందువల్ల అంతే. ఇప్పుడు ఏం కొత్తగా రావడం అయితే అసలు కాదు. సిస్టర్ చెప్పండి, ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు ఇన్స్టాగ్రామ్ అనేది ఒక రకమైన బ్యాడ్ గానే చూస్తున్నారు మ్యాక్సిమం.
అలాంటి ఆడపిల్లలందరికీ మీరు చెప్పే సజెషన్ కావచ్చు, మీరు ఇచ్చే వాళ్ళకి మోటివేషన్ కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ అంటే భయపడడం అనేది అంటే ఎంత మన జానర్లో ఉన్నా ఒక రకమైన నెగిటివిటీ ఉంటుంది. కంపల్సరీ మనం ఏంటంటే ఏదో రీచ్ కోసం, ఫాలోవర్స్ కోసం మనం ఏదేదో చేసేద్దాం, ఏదేదో వ్లాగులు చేసేద్దాం, లేకపోతే ఏదేదో డ్రెస్సెస్ వేసుకుని వీడియోస్ చేసేద్దాం ఇలా అనుకుంటే ఆబ్వియస్గా అక్కడ బ్యాడ్ కంటెంట్, బ్యాడ్ కామెంట్స్ అనేవి రావడం సహజం. అవన్నీ తీసుకోగలిగితేనే వాటిలోకి రావాలి. అలా కాకుండా మన పద్ధతిలో మనం ఉంటూ మనం వీడియోస్ చేసుకుంటే అలాంటివి కూడా రావు. మ్యాక్స్ అలా చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ నేను కాదు, చాలా మంది ఉన్నారు అలాగా. వాళ్ళ జోనర్లో వాళ్ళు ఉంటూ వాళ్ళు వీడియోస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటూ ఈ వీడియోస్ చేసుకుంటే ఎర్నింగ్ చేస్తున్న వాళ్ళు ఈ రోజుల్లో యూట్యూబ్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద, వాటి మీద ఉంటూ సంపాదిస్తున్న వాళ్ళు చాలా 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 మంది, ఈ ఫోన్ని యూజ్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎవరికైనా చెప్పేది ఒకటే ఏంటంటే, మనం చుట్టుపక్కల సరౌండింగ్స్ అనేది కొంచెం గమనించుకుంటే ఇలా చేస్తే మనకు కరెక్టా, మనం ఏమైనా మాటలు పడతామా, ఎవరైనా ఏమైనా అంటారేమో, ఆ భయం అనేది మనకు ఉండాలి. అమ్మో ఈ డ్రెస్ వేసుకుంటే మనం ఎవరైనా ఏమైనా అంటారేమో, మళ్ళీ లేకపోతే మన ఇంట్లో ఇలా చూపిస్తే అయ్యో మీ ఇల్లు ఏంటి అలా ఉందని ఎవరైనా ఏమైనా అంటారేమో, లేకపోతే ఇలాగా ఏదైనా కొన్ని ఉంటాయి మనం ఏంటి అలాంటివి కూడా చెప్పుకుంటావా అనేసి బయట వాళ్ళు ఎవరైనా ఏమైనా అంటారేమో. వ్యూస్ కోసం మనం చెప్పుకోవడం కాదు, వాళ్ళు అంటారు అన్నప్పుడు మనం తీసుకోలేము. అలాంటప్పుడు చెప్పుకోకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. సో అలా చేసుకుంటే ఇబ్బంది అనేది ఉండదు. లేడీస్ రావచ్చు, ఈ రోజుల్లో బయటకు కనిపించుకోకుండా ఎవ్వరూ ఉండట్లేదు. లేడీస్ అనేవాళ్ళు బయటకు ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి సో అది ప్రాబ్లం లేదు. కాకపోతే మన సర్కిల్, మన చుట్టుపక్కల వాతావరణం, మన ఫ్యామిలీ పరిస్థితులు మనం గమనించుకుంటూ పోతూ ఉంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు ఇంతవరకు వచ్చారు కదా, నెక్స్ట్ రీచ్ అవ్వాలి అనుకున్నది ఏ స్టేజ్ వరకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇంతే సక్సెస్ చాలా? నాకు సక్సెస్ అంటే ఇప్పుడు ఇలా ప్రమోషన్స్ వల్ల ఏంటంటే కొంతమందికి నేను యూజ్ అవుతున్నాను, నా వల్ల వాళ్ళ బిజినెసెస్ కొంచెం రీచ్ అవుతున్నాయి అంటున్నారు. సో బాగుంది. నాకు వీలైనంత నేను ఎంతమందికి అలాగా చేయగలిగితే అలా ప్రమోషన్స్ చేయడం కానీ, లేకపోతే వితౌట్ అంటే ఇప్పుడు మనీ తీసుకొని మేము ప్రమోషన్స్ చేస్తాము, వితౌట్ మనీ మేము ప్రమోషన్స్ చేస్తాం. కొన్ని అయితే అక్క మాది చిన్న బిజినెస్ అక్క, మాది ఇక్కడ ఇలా ఉంది అక్క, మాది అక్కడ అలా ఉంది అలా అన్న వారికి చేస్తూ ఉంటారా? ష్యూర్గా చేస్తూ ఉంటాను. నేను అలా చాలా చేశాను, బోల్డ్ చేశాను అనమాట. అయ్యో అక్క అలా కాదక్క, ఇలా అక్క అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్క మేము మనీ ఇచ్చుకోలేము అక్క, వాళ్ళన ఎక్కువ మనీలు అడుగుతున్నారు అక్క, ఇలా అక్క అలా అక్క అన్న వాళ్ళు ఉంటారు. చాలా మందికి అలాగా వితౌట్ మనీ ప్రమోషన్స్ చేసినవి ఉంటాయి, విత్ మనీ ప్రమోషన్స్ చేసినవి కూడా ఉంటాయి అనమాట. సో అలాగా జనాలకి నేను యూజ్ అవుతున్నాను. నా వల్ల వాళ్ళు ఎంతో అంటే ఇప్పుడు ఒకళ్ళు బిజినెస్ గ్రో అవడం అంటే వాళ్ళు లైఫ్లో కొంచెం ముందుకు వెళ్తున్నట్టే కదా. సో అలా చేస్తూ ఇప్పుడు ఒక 50,000 దాటాను కాబట్టి అలా 1,00,000 అలా దాటాలి, అదైతే ఉంది నాకు. సో దేవుడి దయ. సో చూసారు కదా, స్వాతకతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంటికి మాత్రమే పరిమితం కాదు. చాలా మంది వాళ్ళు చెయ్యాలి అనుకునేది ఎవరో ఏదో అనుకుంటారని భయపడి అక్కడే ఆగిపోతారు. అలాంటి వారందరికీ ఈ వీడియో ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవాలి. సిస్టర్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ సిస్టర్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేసి చాలా మందికి ఇది మోటివేషన్ వీడియోలానే చెప్పుకోవాలి, చాలా మందికి. సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అంతేకాదు మీరు అనుకున్న స్టేజ్కి మీరు తప్పకుండా రీచ్ అవ్వాలని మా మాస్టర్ తెలుగు టీవీ మేమంతా కోరుకుంటున్నాం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. మాస్టర్ తెలుగు టీవీ అని ఇంత పెద్దగా మన ఏలూరులో స్టార్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్ తెలుగు టీవీకి కూడా ఆల్ ది బెస్ట్ అనమాట. మన ఏలూరు వాళ్ళు తప్పకుండా మాస్టర్ తెలుగు టీవీని కూడా మంచిగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ తెలుగు టీవీ.